వెల్కమ్ టు టాలీవుడ్ నగర్. చాలా మంది దురదృష్టవంతురాలు అన్నారు. ఆమె ఉంటే సినిమా ఫ్లాప్ అని ప్రచారం కూడా చేసేశారు. సినిమాలో కథానాయిక ఎంపిక చేసుకున్న వారే చివరి నిమిషంలో తప్పించేసేవారు. అలా అవకాశం వచ్చినట్టే వచ్చి ఇలా పోయేది. ఒకప్పుడు అవకాశం ఇవ్వడానికి సంకోచించిన వాళ్లే ఆ తర్వాత నిస్సంకోచంగా పిలిచి మరీ ఇచ్చారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ చిత్రసీమలో స్టార్ కథానాయికగా వెలుగొందారు. మరెవరో కాదు, నీలాంబరి. అదేనండి మన రమ్యకృష్ణ. రమ్యకృష్ణ చెన్నైలో జన్మించారు. ప్రముఖ తమిళ హాస్య నటుడు చోరామస్వామికి మేనకోడలు. చిన్నతనం నుంచే భరతనాట్యం, కూచిపూడి, పాశ్చాత్య నృత్యాల్లో శిక్షణ పొందారు. అంతేకాకుండా పలు ప్రదర్శనలు కూడా ఇచ్చారు. నృత్య కళాకారిణి కావడం, సినీ నేపథ్యం ఉండటం తొలి అవకాశం తేలిగ్గానే వచ్చింది. మమ్ముట్టి, మోహన్ లాల్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన నేరం పాలరంబోల్ అనే మలయాళ చిత్రంతో తొలిసారి రమ్యకృష్ణ కనిపించారు. అప్పటికి ఆమె వయసు 13 ఏళ్లు. అయితే ఆ సినిమా విడుదల ఆలస్యమైంది. ఈలోగా తమిళంలో వైజీ మహేంద్రతో కలిసి నటించిన వెళ్లాయి మనసు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక రమ్యకృష్ణ తొలి తెలుగు చిత్రం హలే మిత్రులు. సినిమా అవకాశం త్వరగానే వచ్చిన విజయాల్లేక రమ్యకృష్ణ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తొలినాళ్లలో ఆమె నటించిన సినిమాలు ఏవి ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. దీంతో చిత్రసీమలో ముద్ర పడిపోయింది. రమ్యకృష్ణ ఉంటే సినిమా ఆడదు అని. ఆ అపవాదు తొలగిపోవడానికి ఎంతో కాలం పట్టలేదు. కె విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సూత్రధారులు రమ్యకృష్ణకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ సినిమా చూసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు అల్లుడు గారు చిత్రంలో అవకాశం ఇచ్చారు. మోహన్ బాబు కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని నమోదు చేసింది. దీంతో రమ్యకృష్ణ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ముఖ్యంగా ముద్దుబంతి పువ్వులో పాట ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్తారు. అల్లుడు గారు విజయం రమ్యకృష్ణలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఇక అక్కడి నుంచి ఇద్దరే, అల్లరి మొగుడు, బలరామకృష్ణులు, మేజర్ చంద్రకాంత్, బంగారు బుల్లోడు, అల్లరి ప్రియుడు, ముగ్గురు మొనగాళ్లు, ముద్దుల ప్రియుడు, హలో బ్రదర్, క్రిమినల్ ఇలా చిత్రాలు రమ్యకృష్ణను స్టార్ కథానాయికగా నిలబెట్టాయి. కథానాయికలను అందంగా చూపించడంలో దర్శకేంద్రుడిది అందవేసిన చెయ్యి. వెండి తెరపై శ్రీదేవి తర్వాత అంత అందంగా రమ్యకృష్ణన్ చూపించేవారని చెప్తారు. కేవలం గ్లామర్ పాత్రలే కాదు, దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన కంటే కూతుర్నే కనాలి చిత్రానికి ఉత్తమ నటిగా నంది అవార్డును కూడా అందుకున్నారు. ఇక అప్పటి వరకు గ్లామర్ పాత్రలో అదరకొట్టిన రమ్యకృష్ణ అమ్మోరు చిత్రంతో దేవతగా కనిపించారు. అయితే పాత్ర ఎంపికపై చాలా మంది పెదవి విరిచారు. కానీ అక్కడ ఉన్నది రమ్యకృష్ణ. కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన అమ్మోరు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. అప్పటి వరకు అమ్మవారు అంటే కేఆర్ విజయ మాత్రమే గుర్తొచ్చేవారు. కానీ ఈ చిత్రంతో రమ్యకృష్ణ మరో అమ్మవారైపోయారు. ఎంతలా అంటే థియేటర్లు దేవాలయాలుగా మారిపోయాయి. తెరపై రమ్యకృష్ణ కనపడితే హారతులు పట్టేసేవారు. ఇక అన్నమయ్య చిత్రంలో తిమ్మక్కగా రమ్యకృష్ణ తన నటనతోనూ మెప్పించారు. రజనీకాంత్ సినిమా అంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఆయన నటన స్టైల్ ముందు తెరపై మరే పాత్ర కనిపించదు. కానీ నీలాంబరి కనిపించింది, నిప్పులు కురిపించింది. కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం పడయప్ప తెలుగులో నరసింహ పేరుతో విడుదలైంది. ఈ చిత్రంలో రమ్యకృష్ణ సూపర్ స్టార్ తో పోటీపడి మరీ నటించారు. పగ తీర్చుకునే భగ్న ప్రేమికురాలిగా రమ్యకృష్ణ నటన శిఖర స్థాయి అని చెప్పాలి. ఈ సినిమా చూసిన వారందరూ రమ్యకృష్ణ నటనకు ఫిదా అయిపోయారు. అగ్ర కథానాయికగా రాణించిన రమ్యకృష్ణ సృజనాత్మక దర్శకుడిగా పేరు పొందిన కృష్ణవంశీని వివాహం చేసుకున్నారు. కృష్ణవంశీ సినీ పరిశ్రమకు వచ్చే నాటికే రమ్యకృష్ణ స్టార్ కథానాయిక. ఈ నేపథ్యంలో గులాబీ సినిమా విడుదలయ్యాక అందులోని బైక్ సాంగ్ చూసి తెలుగులో ఇలాంటి పాట కూడా వచ్చిందా అంటూ రమ్యకృష్ణ ఆశ్చర్యపోయారట. కృష్ణవంశీని అదిరిందల్లుడు సెట్ లో బ్రహ్మానందం రమ్యకృష్ణకు పరిచయం చేశారు. అప్పటి నుంచి మాట్లాడుకోవటం, ఫోన్లు, షికార్లు 6 ఏళ్లు అలా గడిచిపోయాయి. తర్వాత ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వివాహం తర్వాత రమ్యకృష్ణ తన వయసుకు సరిపోయే పాత్రల్లో తెరపై మెరుస్తూనే ఉన్నారు. ఇటీవల నాగార్జునతో సోగ్గాడే చిన్ని నాయన చిత్రంలో కూడా మెప్పించారు. ఒకప్పుడు నరసింహ చిత్రంలో నీలాంబరిగా విమర్శకులను సైతం మెప్పించిన రమ్యకృష్ణ బాహుబలి చిత్రంలో శివగామిగా రాజసం ఉట్టిపడే పాత్రలో తన నటనా చాతుర్యంతో ఆకట్టుకున్నారు. తొలి భాగంలో తనదైన శైలిలో మెప్పించారు. మలి భాగం బాహుబలి ది కంక్లూజన్ లో రమ్యకృష్ణ పాత్ర మరింత విస్తృతంగా ఉంటుందని సమాచారం. అటు గ్లామర్ క్వీన్ గా, ఇటు భక్తిరస చిత్రాలతోనూ రమ్యకృష్ణ సినీ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి లేదా సబ్స్క్రైబ్ చేయండి. మొహమాటం లేకుండా కామెంట్ పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.